ఇంట్లో ఎప్పుడైనా పెరుగు గాని, మజ్జిగ గాని మిగిలిపోతే దాంతో చాలా ఐటెమ్స్ తయారు చేస్తూ ఉంటాం. ఈసారి టమాటా పెరుగు పచ్చడి చేసి చూడండి. చాలా బావుంటుంది. అన్నంతో తినొచ్చు. రోటీ, చపాతీలోకి కూడా ఈ రెసిపీ చాలా బావుంటుంది. ఎవరైనా పిల్లలు పెరుగు తినని వాళ్ళకి ఇలా పెరుగు పచ్చళ్ళు చేసి పెట్టండి. అన్నం మొత్తం అయితే తినేస్తారు. దీనికోసం స్టవ్ వెలిగించుకొని, బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, వాము వేసుకోవాలి. వాము వేసుకుంటే పెరుగు పచ్చడి టేస్ట్ చాలా బావుంటుంది. నచ్చిన వాళ్ళు ఇందులో మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. టమాటాలు చాలా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఈ రెసిపీ చాలా త్వరగా అయిపోతుంది. ఎప్పుడైనా ఒంట్లో ఓపిక లేకపోయినా, సమయం లేకపోయినా ఇలా టమాటాలతో ఈ రెసిపీ చేసి చూడండి. ఇంటిల్లపాది కూడా చక్కగా అన్నం తినేయొచ్చు. బాగా టమాటాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈలోగా ఒక బౌల్‌లో పెరుగు తీసుకొని కొంచెం వాటర్ పోసి గిలకొట్టుకోవాలి. పెరుగుకు సరిపడా మాత్రమే ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఉడికించుకున్న టమాటాలను అందులో వేసి కలుపుకోవాలి. టమాటాలు కాస్త చల్లారిన తర్వాత పెరుగులో కలుపుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన టమాటా పెరుగు పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో తినండి. చాలా బావుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.